మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఇది మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు మన శ్రద్ధగా ఆలకిద్దామండి. దేవుడు ఈ దిన మన మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందామండి. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. ఆమేన్. చాలండి, ఇక్కడ ఉన్న మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దామండి. ఇక్కడ ఈ దినం మనం మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ప్రత్యేకంగా జక్రయ్య అనే పేరునకు మనం జక్రయ్య ఆ యొక్క వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ జక్రయ్య అనే పేరునకు దేవుడు యెహోవా జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్పి అర్థముగా మనం మన జీవితాల్లో భావించుకుందాం. ఇక్కడ ఉన్న స్థితిని బట్టి దేవుడు ఆ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి ఇతని యొక్క జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటే మొదటిగా వీరి యొక్క స్థితి ఎలా ఉంది అంటే, జకర్య మరియు ఆయన భార్య ఎలిజబెత్ ఈ యొక్క ప్రభు యొక్క సకల ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ వారు ఏ విధమైన స్థితిలో ఉన్నారంటే దేవుని యొక్క దృష్టికి నీతిమంతులుగా కనబడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే మనుషుల యొక్క జీవితాల్లో ఎలా ఉంటారంటే ఆ యొక్క స్థితిని బట్టి లోకంలో మనుషుల యొక్క జీవితాలలో ఒక మెప్పు పొందుకోవాలని లోక సంబంధమైన మనిషి జీవితము ఏం చేస్తుందంటే మనుషుల ఎదుట తమ యొక్క స్థితిని మంచిగా తమ యొక్క జీవితాలు కనపడుతూ ఉంటాయి. కానీ దేవుని దృష్టికి తమ జీవితాలు ఏ విధమైన స్థితికి వెళ్ళిపోతాయో తెలియదు. కానీ ఈ లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు యొక్క దృష్టికి వీరు నీతిమంతులుగా కనబడుతూ ఉన్నారు. లేఖనాలు చెబుతూ ఉంటాయి, ఏమని చెబుతూ ఉంటాయి అంటే మనుషులకి కనపడవాలని కాదు, కానీ మన యొక్క దేవుడు చూస్తున్నాడని మన జీవితాలను మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడున్న స్థితిని గుర్తు చేస్తూ ఉంటే ఇక్కడ జక్కరయ్య, ఈ యొక్క జక్కరయ్యని జ్ఞాపకం చేసుకుంటే ఇతడు మొదటిగా ఈ యొక్క అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మొదటి అనుభవంలో ఈ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతుడుగా కనబడుతూ ఉన్నాడు. అంటే ఏ అపరాధము చేసిన వాడిగా ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో యొక్క దోషము చేసిన వ్యక్తిగా కనపడకుండా తన జీవితాన్ని పవిత్రపరుచుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ నీతి యథార్థతతో నడిపించబడుతున్న వాడిగా కనపడుతూ ఉన్నాడు. అయితే వారి యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే వారు దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతూ ఉన్నారు. కానీ వారి యొక్క పరిస్థితి ఎలాంటిదంటే వారి జీవితాలలో వారికి ఏ మాత్రము కుమారులు లేరు, ఆ యొక్క గర్భఫలం లేదు. ఆ పరిస్థితిలో కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక క్రమం చొప్పున తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఆ యాజక ధర్మము చేస్తున్నాడంట. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలను చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. ఏమిటంటే మొదటి యొక్క అనుభవంలో దేవుని యొక్క దృష్టికి తన జీవితంలో నీతిమంతుడుగా కనబడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితి వచ్చినా నీ జీవితంలో ఏం చేయబడాలంటే ఒక నీతితో నువ్వు నడిపించబడాలి. ఆ నీతిలో నీ జీవితం ఏం చేయబడాలంటే రెండో అనుభవం ఇతనిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమిటంటే నిరీక్షణ కోల్పోని ప్రార్థన. వీరి జీవితంలో నిరీక్షణ కోల్పోకుండా దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఎలా అంటే వీరి జీవితంలో వృద్ధాప్యములకు వచ్చినా గాని ఆ వృద్ధులయ్యే పరిస్థితిలో ఉన్న వారి జీవితాలలో పిల్లలు లేకపోయినా ఆ ప్రార్థన అనేది వారి జీవితాలలో చేస్తూనే ఉన్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క వ్యక్తితో దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దినమున గాబ్రియేలు దూత వచ్చి నీ ప్రార్థన వినబడినది అని చెప్పినప్పుడు దేవుడు ఆ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క పరిస్థితులను దేవుడు హృదయ అంతరంగంలో పరిశోధించే దేవుడు ప్రతి మనిషిని పరిశోధిస్తూ ఉంటాడు.
అయితే మనిషి యొక్క జీవితం ఏం చేయబడుతుందంటే కొన్ని సమస్యల చేత, కొన్ని బాధల చేత, కొన్ని ఈ విధమైన గర్భఫలం లేని పరిస్థితుల్లో అనేక మంది వేదన చెందుతూ ఈ యొక్క దేవుడు ఏమాత్రం ఆలకించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏది ఈ యొక్క పరిస్థితి అని చెప్పి అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే నిరీక్షణ కోల్పోయి దేవుని సన్నిధిలో ప్రార్థించటం మానివేస్తారు. కానీ ఈ యొక్క జకర్యా ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఒకటి, దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడుతున్నారు ఈ ఇద్దరు వ్యక్తులు. వారు నిరపరాధులుగా కనపడుతున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. 2, వీరి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ కోల్పోని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన వారి జీవితంలో నడిపించబడుతున్న వాడిగా కనపడుతున్నాడు. అయితే ఒక దినాన ఈ గాబ్రియల్ దూత వచ్చి తనతో ప్రార్థన చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆలకించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆలకించిన దేవుడు వారితో ఏం చెబుతున్నాడు? ఆ యొక్క వ్యక్తితో ఏం చెబుతూ ఉన్నాడు? ఈ జకర్యా మాత్రమే, ఆ యొక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి ఒంటరిగా ఉన్న సమయంలో దేవుని దూత అతనితో మాట్లాడుతోంది. ఇతనితో మాట్లాడుతున్నప్పుడు ఇతను ఏం చేస్తున్న పరిస్థితి? 3వ అనుభవంలో ఇతని జీవితంలో ఏ పరిస్థితికి వచ్చిందంటే అవిశ్వాసము. మనిషి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక సందేహం. దేవుడు చేస్తాడా, దేవుడు చేయడా అనే సందేహంలో ఉన్నప్పుడు దేవుడు ఒక సమాధానం నీతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇది మనుషులు అది ఏమాత్రం గ్రహించలేని మనసు కలిగిన వారిగా మార్చబడుతూ ఉంటారు లోక సంబంధమైన ఆలోచనల చేత. ఇక్కడ ఈ జకర్యా యొక్క స్థితిని కూడా జ్ఞాపకం చేసుకుంటే అవిశ్వాసం చేత తన జీవితము పరిస్థితి ఇలా ఉంది. కానీ ఈ 3వ అనుభవంలో ఏమిటంటే ఇతని జీవితంలో అవిశ్వాసమే ఉన్నది, కానీ ఇతనికి ఒక గొప్ప క్రమశిక్షణను దేవుడు నేర్పించాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ క్రమశిక్షణ అంటే ఇతడు దేవుడితో ఆ విధమైన దేవుడు మాట్లాడుతుండగా ఆ యొక్క వ్యక్తి నమ్మనందుకు జకర్యా తన యొక్క మాట పడిపోయిన పరిస్థితి. ఎప్పుడైతే ఆ కుమారుడు పుట్టేంత వరకు అతనికి మాట రాకుండా ఉన్న పరిస్థితి. అయితే అప్పుడు దేవుడు తన జీవితంలో ఎప్పుడు నేర్చుకున్నాడు అంటే ఆ క్రమశిక్షణ అంటే దేవుని మాటను మనం శ్రద్ధగా నిలపలేని పరిస్థితిలో ఉంటే వచ్చే శిక్ష ఏంటిదో ఆ యొక్క వ్యక్తి గమనించాడు. అంటే మనుషులు ఏ విధమైన స్థితిలో ఉండాలంటే దేవుని యందు తమ జీవితాల్లో ఒక అనుభవం కలిగిన స్థితిలో నడిపించబడుతూ తమ యొక్క స్థితిని బట్టి ఆ జీవితంలో అది అనుభవించిన వారుగా ఉండగలిగితేనే ఆ అనుభవాన్ని వారు ఒక క్రమమైన పద్ధతిలో నేర్చుకుంటారు. అయితే ఇతని యొక్క 3వ అనుభవంలో ఏమిటంటే అవిశ్వాసమే ఉన్నదే కానీ ఇతనికి ఒక క్రమశిక్షణ దేవుడు నేర్పించాడు. దేవుడి శక్తిని ఆ యొక్క వ్యక్తి అశ్రద్ధగా తన జీవితంలో సందేహపడ్డాడు. కానీ తన యొక్క జీవితంలో ఆ యొక్క శిక్షణ నేర్పించింది ఇది. ఏమైంది అంటే దేవుని శక్తిని ఆ యొక్క వ్యక్తి పొందుకున్న స్థితిని బట్టి ఎప్పుడైతే ఒక వాగ్దానం చేశాడో దేవుడు ఆ యొక్క దూత ద్వారా చెప్పిన మాటను ఆ యొక్క వ్యక్తి శ్వాసముతో స్వీకరించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఇతని జీవితంలో ఈ విధమైన స్థితిలో స్వీకరించిన వాడిగా కనపడుతున్న ఈ స్థితిని బట్టి ఎప్పుడు తన జీవితంలో ఏ విధమైన స్థితిలోనికి వచ్చాడు? ఈ యొక్క ఇతనిలో 4వ అనుభవం ఏమిటంటే దేవుని వాక్యానికి విధేయతను చూపిన వాడిగా మార్చబడ్డాడు. ఎలా అంటే ఇతనితో వారు మాట్లాడుతున్నారు. ఒక దినమున వచ్చింది ఆ కుమారుడికి పుట్టే ఆ యొక్క వ్యక్తులు ఆ యొక్క ప్రాంతంలో అతనికి ఒక పేరు పెట్టే సమయం వచ్చింది. ఎప్పుడైతే అతనికి కుమారుడికి పేరు పెట్టే సమయంలో అప్పుడు తన జీవితంలో గుర్తొచ్చింది దేవుని దూత చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆ దేవుని దూత ఏ విధమైన మాట చెప్పిందో ఆ మాట ప్రకారము ఆ దేవుడు ఏమని చెప్పాడు ఆ యొక్క మాట ప్రకారము అతనికి ఆ పేరును పెట్టేశాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీతో ఒక ప్రత్యేకమైన మాటతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన మాటలతో నీ జీవితంలో ఆ యొక్క మాట నీకు బోధిస్తున్న సమయంలో దానికి విధేయతను చూపించే స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావా? లేక ఆ మాటను తునీకరిస్తున్న పరిస్థితిలో ఉన్నావా? ఆ మాటను తునీకరిస్తున్న అవిశ్వాసం చేత ఈ వ్యక్తి నడిపించబడిన దాన్ని బట్టి ఏ విధమైన పరిస్థితికి వచ్చిందంటే ఒక శిక్ష అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. కానీ అతనిలో ఒక క్రమశిక్షణను నేర్చుకున్నాడు.
అది కొంతమందికి అది ఒక అనుభవం కలిగి ఉన్న స్థితి కలుగుతుంది. మరి కొంతమందికి అది వారి జీవితాలలో అనుభవాన్ని నేర్పలేని పరిస్థితి ఉంటది. అయితే ఇక్కడున్న ఈ స్థితిని గుర్తు చేసుకుంటే ఇతనిలో ఒక గొప్ప అనుభవం ఏమిటంటే, ఇతడు దేవుని యొక్క సన్నిధిలో క్రమశిక్షణ నేర్చుకొని, ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి విధేయతను చూపిన వాడిగా మార్చబడ్డాడు. ఈ యొక్క వ్యక్తి జక్కయ్య. ఈ జక్కరయ్య ఏ విధమైన స్థితిలో ఉన్నవాడు? ఈ జక్కరయ్య ఈ స్థితిని జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో ఉన్నవాడే. దేవుడు తన దూతతో ఆ యొక్క దూత ద్వారా మాట్లాడినప్పుడు కూడా సందేహపడిన తర్వాత తన యొక్క స్థితిని బట్టి గుర్తు చేసుకొని అనుభవించిన స్థితిని బట్టి దేవుని సన్నిధిలో తనకు కలిగిన పరిస్థితిలో అప్పుడు ఎప్పుడు ఏం పేరు చెప్పాలో చెప్తూ ఆ యొక్క వ్యక్తి ఆ పేరును అక్కడ రాసి పెట్టేశాడు. ఇతనికి యాహోన్ అని పేరు పెట్టండి అని చెప్పి ఆ యొక్క వ్యక్తి ఆ పేరు నోటి ద్వారా చెప్పి ఉన్నాడు. అంటే నోరు తెరవబడింది అప్పుడు. ఎప్పుడైతే తనకు నోరు ఆ యొక్క తెరిచిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు దేవుడి శక్తిని ఇంకా ఆ యొక్క వ్యక్తి గుర్తుపట్టాడు. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే నీవు కొన్ని స్థితులను బట్టి నువ్వు సందేహపడుతూ ఉండొచ్చు. ఎలాంటి సందేహం నీ జీవితంలో నడిపించబడుతుందో ఒక మాట లేఖనాలు బట్టి సెలవిస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ ఉన్నవారు తొందరగా చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆమేన్. హల్లెలూయా. చదవండి. ఇక్కడ ఆ పై మాటలు కూడా చదువుకుంటే పైన వచనం కూడా చదవండి ఒకసారి. అంటే ఇక్కడున్న మాటలు మనం గుర్తు చేసుకుంటే మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో ఒక విశ్వాసం చేత నడిపించబడుతున్నాడు అని చూడ్డానికి కనబడుతున్న స్థితే. కానీ మనిషిలో ఇంకొకటి ఏం చేస్తుందంటే సందేహపరుస్తోంది. ఈ సందేహపరుస్తున్న పరిస్థితి ఎలా తీసుకెళ్తుందంటే ఆ మనిషిని దిమనస్కుడు అంటే 2 మనసులు కలిగిన పరిస్థితి తీసుకొస్తుంది. ఈ 2 మనసులు తన జీవితంలో నడిపించబడుతున్న స్థితిని బట్టి గుర్తు చేస్తున్న మాట ఇది ఏమిటంటే, అట్టి మనుష్యుడు దిమనస్కుడై తన జీవితంలో అస్థిరుడు కనుక అతను ఏం చేయాలంటే తనకి ఏమైనా దొరుకుతుందని తలంచుకోనకూడదు అంటుంది. కానీ ఇట్టి మనుషుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ జక్కరయ్య ఈ యొక్క వ్యక్తిలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక నిరీక్షణతో కొనసాగించబడిన స్థితిలో గుర్తు చేసుకుంటే ఇతని యొక్క అనుభవం ఏమిటంటే ఒక క్రమశిక్షణ నేర్చుకొని విశ్వాసముతో తర్వాత తన జీవితంలో చేసిన శిక్షణ బట్టి ఆ విశ్వాసాన్ని దేవుని ఎదుట నిరీక్షణతో కొనసాగించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. మ్యూట్ లో పెట్టండి ప్రియాంక గారు. ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఏ విధమైన స్థితిలో ఉన్నారంటే ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే మనిషి ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడంటే దిమనస్కుడుగా ఉండకూడదు. దిమనస్కుడుగా ఉంటే అంటే వాడు ఎవడైనా సందేహింపక దేవుని సన్నిధిలో అడిగిన యెడల అంటే అతనికి అది అనుగ్రహించబడుతుంది. కానీ సందేహిస్తే తన జీవితంలో అంటే అంటే 2 మనసులు కలిగిన స్థితిలో ఉన్నాడంటే అట్టి మనుష్యుడు దిమనస్కుడై తన జీవితంలో అస్థిరుడు కనుక అన్ని విషయాలలో తనకి ప్రభు వలన తనకి ఏమైనా దొరుకుతుందని తలంచుకొనకూడదు, ఆలోచించుకోకూడదంట మరి. కానీ ఇతని యొక్క జీవితంలో ఆ దేవుని యందు నిరీక్షణతో కొనసాగించబడిన స్థితిలో కూడా దేవుడు ఒక గొప్ప విశ్వాసంతో తన యొక్క స్థితిని బట్టి గుర్తు చేసిన మాటను బట్టి అతనికి నోరు పడిపోయిన స్థితిని బట్టి దేవుని శక్తిని గుర్తు చేసుకున్నాడు. ఆ దేవుని శక్తిని తన జీవితాల్లో చేసుకొని ఆ శిక్షణలో నిలబడ్డాడు కనుక దేవుడు అతని పట్ల ఒక కుమారుడు గర్భఫలము అనుగ్రహించబడింది. మనం జ్ఞాపకం చేసుకుంటే పితరుల యొక్క జీవితాల్లో కూడా అబ్రహాము యొక్క జీవితంలో కూడా ఆయన ఏ విధమైన స్థితిలో ఉన్నాడు, వృద్ధాప్యానికి వచ్చాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడిన మాటలను బట్టి
ఈ యొక్క శారా గారు ఏమంటున్నారంటే నవ్వుతూ ఉన్నారు. నవ్వుతున్న స్థితిని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, శారా నవ్వనేల, యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటున్నాడు. అంటే ఆయనకి ఏదైనా సాధ్యమే. కానీ మన జీవితాలలో ఏం చేయబడాలంటే విశ్వాసము నిరీక్షణతో నిలబడిన స్థితిలో మనం నడిపించబడాలి. అంటే ఈ విశ్వాసంలో మనం స్థిరంగా నిలబడాలి. అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి? మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటది. త్వరగా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హ్మ్. ఆమేన్. హల్లెలూయా! ఎక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్నది, విశ్వాసము అనునది ని నిరీక్షించబడి యొక్క ఒక నిజ స్వరూపము అంటున్నాడు. అదృశ్యమైన వాటిని ఉన్నవనుటకు అవి నమ్మకమైనవై రుజువై ఉన్నాయి అని చెబుతున్నాడు. అంటే మనం ఏం చేయబడాలంటే లేని దానిని మనం ఉన్నదానిగా మనం నమ్మాలి దాన్ని. అంటే మన జీవితాలలో దేవుడు ఇది అనుగ్రహిస్తాడు అని ఒక నిరీక్షణతో కొనసాగించబడాలి. ఒకటి అడిగామంటే దేవుని సన్నిధిలో మనం పొందుకున్నామని ఒక గొప్ప నిరీక్షణతో మనం కొనసాగించబడాలి. హన్నా యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేస్తూ ఆ యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడింది అంటే, ఆమె జీవితంలో అంతకుముందు ఎన్నో పర్యాలు దేవుని సన్నిధిలో ప్రార్థించిన వ్యక్తే. కానీ దేవుని యొక్క వాక్కులు, దేవుని యొక్క సేవకుల యొక్క మాట ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉందో, దేవుని యొక్క సన్నిధిలో ఆ సేవకుడు బోధించిన నాటి నుంచి దుఃఖాముఖిగా ఉండుట మానివేసిందంట. ఆమేన్. హల్లెలూయా! ఆమె జీవితంలో ఒక నిరీక్షణతో కొనసాగించబడింది కనుక, దేవుడు ఒక గర్భఫలం అనుగ్రహించి తన జీవితంలో ఆమెకున్న గొడ్రాల యొక్క స్థితిని తొలగించేశాడు. ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే యెహోవా సన్నిధిలో తన యొక్క ఆత్మను కుమ్మరించుకుంటుంది. ఈ దినమన నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి, నీ జీవితంలో ఎలా నిలబడుతున్నావు? ఎలా నిరీక్షించి జీవించగలుగుతున్నావు? ఈ యొక్క జక్కరయ్య గారి యొక్క అనుభవంలో మన స్థితిని బట్టి, దేవుని యొక్క సన్నిధిలో మొదటి అనుభవంలో ఈ యొక్క వ్యక్తి నీతిమంతుడిగా కనబడుతున్నాడు. ఈ యొక్క రెండో అనుభవంలో ఇతను నిరీక్షణ లేని ప్రార్థన ఎంతగానైనా తన జీవితంలో ఒక గర్భం అలంకరించబడుతుందని ఒక నిరీక్షణతో కొనసాగించబడుతూ దేవుని సన్నిధిలో కొనసాగించబడి యాజక క్రమ పద్ధతిలో తన జీవితం యాజక క్రమాన్ని నెరవేర్చిన వ్యక్తిగా జక్కరే కనబడుతున్నాడు. ఇతని అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటే మూడో అనుభవంలో క్రమశిక్షణ అంటే అవిశ్వాసములో ఉన్న తన జీవితంలో ఒక క్రమశిక్షణ నేర్చుకుంటున్న స్థితి కనబడుతుంది. ఇతని నాలుగో అనుభవం ఏమిటంటే ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యానికి దేవుని దూత బోధించిన మాటకు తన జీవితాన్ని విధేయతను చూపించిన వాడిగా మార్చబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా! లేఖనాలు చెబుతూ ఉంటాయి మనిషి యొక్క జీవితాలలో లోక సంబంధమైన వాటిలో ఏ విధమైన స్థితిలో అంటే రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మనిషికి ఒక జీవమునిస్తుంది అంటుంది. అంటే ఆయన దూతల ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడుతూ ఉండొచ్చు. ఆయన మనతో మాట్లాడినప్పుడు మన యొక్క స్థితిని బట్టి మన జీవితాల్లో ఏది సరి చేసుకోవాలో, ఏది మన జీవితాలలో ఉంచుకోవాలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. దానికి మనం విధేయతను చూపిస్తే తగిన సమయంలో తన జీవితంలో నెరవేర్చవలసినవన్నిటిని నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా! ఆ నెరవేర్చుటకు మన జీవితాలు ఏం చేయాలంటే ఆ దేవుని యందు ఒక నమ్మిక మాత్రమే ఉంచి కొనసాగిస్తూ నిరీక్షణలో మన జీవితాలు కొనసాగిస్తే దేవుడు తగిన సమయంలో మనకు కావలసిన ప్రతి కార్యాలన్నిటినీ సఫలపరిచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా! అంటే ఆయన మన జీవితాలలో వీటిని నెరవేర్చడానికే మన జీవితాలను ఏం చేయాలంటే ఒక విశ్వాసముతో కొనసాగించబడాలి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఏ విధంగా ఉన్నాడు? ఒక విశ్వాసం చేత నడిపించబడిన ఒక జక్కరయ్య ఏ విధమైన స్థితిలో ఉన్నాడు? ఆ దేవుని సన్నిధిలో కొనసాగించబడిన స్థితిలో ఎలా నడిపించబడ్డాడో
అలాగా మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో అట్టి శ్వాసముతో దేవుని ఎదుట నిలబడి మన జీవితాలలో కొన్ని క్షణాలు మన జీవితాల్లో కొన్ని కార్యాలు కొంచెం లేటుగా అవుతా ఉంటాయి. కానీ మనం ఏం చేయకూడదంటే ఏమాత్రం మనం సందేహపడకూడదు. దేవుడు తగ్గిన సమయంలో వాటిని మనకు అనుగ్రహిస్తాడు. ఏ సమయాన ఏది ఎవరికి అనుగ్రహిస్తాడో అది మన జీవితాల్లో అది ఆ విధమైన స్థితిలో కలిగి ఉంటది. నేను చెప్పాను, ఇంతకు ముందు చెప్పాను. అయితే ఇప్పుడు మీతో మాట్లాడుతున్న మాటను బట్టి నాకు కలిగిన ఒక దర్శనము 2014లో కలిగిన దర్శనాన్ని దేవుడు 2025కి నెరవేర్చాడు. అంత గొప్ప అద్భుతం అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా దేవుని యొక్క ఆత్మ సన్నిధిలో, ఆయన సన్నిధిలో మీతో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే, నాకు దేవుడు ఒక దర్శన రూపంలో చూపించిన ఒక ఆత్మ, ఈ కారులో కూర్చొని 7 ఆత్మను నాకు అనుగ్రహించి మీతో మాట్లాడాలని దేవుడు ఉద్దేశించాడు. అలాగే నేను మీతో ఇలా బోధించగలుగుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక నిరీక్షణతో మనం కొనసాగించబడాలి. మనకిచ్చే దర్శనాలే కానీ, మనకిచ్చిన దేవుని దూత మాట్లాడుతున్న మాటే కానీ, మనకు దేవుడు ప్రతి వాక్కుల ద్వారా మాట్లాడుతుంటాడు. అందుకే లేఖనాలు చెబుతూ ఉంటాయి. దావీదు గారు అంటూ ఉన్నాడు, నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది, నీ వాక్యమే నా జీవితంలో బ్రతికించింది, నీ వాక్యమే నా బాధలను నెమ్మదినిచ్చింది అని బోధిస్తున్నాడు. మరి మన జీవితాలలో అటు విశ్వాసముతో దేవుని ఎదుట కొనసాగించబడదాం. దేవుడు తగిన సమయంలో మన జీవితాల్లో ప్రతిఫలం అనుగ్రహించును గాక. ఈ మాటలు మీ ఎన్నికల్లో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మా జీవితాల్లో నా తండ్రి ఈ దినము నా తండ్రి ఒక జక్రయ్య నా తండ్రి తమ యొక్క నా తండ్రి భార్య భర్తలు మీరు గుర్తు చేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, వారు నా తండ్రి నీ దృష్టికి నా తండ్రి నీతిమంతులుగా నడిపించబడ్డారు. అయ్యా, నా తండ్రి నీ సన్నిధిలో ఆ యొక్క జక్రయ్య గారి యొక్క అనుభవంలో నా తండ్రి నిరీక్షణ లేని ప్రార్థన అటు కృప మా జీవితాల్లో కూడా ఉంచినట్లు సహాయం చేయండి. అయ్యా, నా తండ్రి కొన్ని అవిశ్వాసం చేత మా జీవితాలు నడిపించబడిన మీరు హెచ్చరికిస్తూ ఉంటారు. అయ్యా, నా తండ్రి శ్రమ పెట్టబడిన మా జీవితాలలో నా తండ్రి నీ సన్నిధిలో ఒక నిరీక్షణ, ఒక క్రమశిక్షణ మేము నేర్చుకునే కృపను మాకు దయచేయండి. అలాగే నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి నీ వాక్యానికి విధేయతను చూపించి నిరీక్షణతో ఆ వాక్యము పెట్టుకొని అయ్యా మా జీవితాల్లో నెమ్మదిలో అయ్యా నా తండ్రి బాధలలో ఉన్న వేదనకరమైన స్థితిలో ఉన్న మీ వాక్కుల ద్వారా మా జీవితాలను ధైర్యపరుచుకుంటూ నిరీక్షణతో కొనసాగించబడే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.